ఈరోజు గుంట కబాబు ఈరోజు పొలంకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చికెన్ తీసుకోవాలి ఇప్పుడు. 3 kgs 2 kgs కానీ చికెన్ తీసుకొని ఇవాళ గుంటలో కబాబ్ చేద్దామని వ్యూవర్స్. ఇవాళ కొత్త ప్రయోగం చేద్దామని. ఇదే మా ఈ పొలం బిర్జీ యాక్ కొట్టు బ్రో. మా వాడు ఒకడు ఉన్నాడు బ్రో, ఆటో డ్రైవర్ అని, పాపం హైబత్ ఖాన్ వాడు కూడా వస్తాడు. మేము ఇప్పుడు ఇద్దరు వెళ్తున్నాం, వాడు మూడో వాడు మళ్ళీ వస్తాడు బ్రో. ఓకే బ్రో, పొలానికి వెళ్ళి కలుద్దాం. వచ్చాం ఫ్రెండ్స్. నిన్న ఫుల్లుగా వర్షం పడింది ఫ్రెండ్స్. కొద్దిగా హిందీ తెలుగులో కొద్దిగా మాట్లాడడానికి అట్ట తడబడిద్ది ఫ్రెండ్స్, ఏమనుకోబాకండి, అర్థం చేసుకోండి. ఇప్పుడే పొలానికి వచ్చాను. నిన్న బాగా వర్షం పడింది ఫ్రెండ్స్, మొత్తం బురదగా ఉంది. చికెన్ తిందామనిపించింది. ఈరోజు వెళ్తున్నాం. ఇదే మా ఊరు, మా పల్లెటూరు, మా విలేజు, మా పొలం మొత్తం ఇదే ఫ్రెండ్స్. పొలానికి వెళ్తున్నాం ఇప్పుడే. ఏదో కుక్కలేని బండి వస్తుంది, షేవలు కొద్దిగా రిపేర్ ఉంటే చేసి వస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇదే చూడండి, బాగుండిద్ది ప్రకృతి, మన ప్రకృతి సూపర్గా ఉండిద్ది ఫ్రెండ్స్. దీంట్లో కూర్చోడమే ఫ్రెండ్స్. ఇది ఐటమ్ బలేగుంది గురు. ఈ ఐడియా ఎలా వచ్చిందన్న నీకు? నాకు ఆలోచన వచ్చింది తమ్ముడు. షాపులో అలాగే కూర్చున్నా, కొద్దిగా ఎలా చేద్దామని మైండ్లోకి ఎక్కితే ఇది ఐడియా వచ్చింది తమ్ముడు. ఇంతకుముందు పీటలాగా తయారు చేశా, మెష్ వేసి ఆ గుంటలో పెట్టాను. అది ఫెయిల్డ్ అయింది తమ్ముడు. 2-3 ట్రై చేస్తే ఇది సక్సెస్ అయింది నాకు. అందుకని ఇది తయారు చేశాను తమ్ముడు నేను. చూద్దాం ఫ్రెండ్, ఇది పెద్ద సక్సెస్ కొట్టాలని మనందరి ఆశ అన్న. చూద్దాం ఫ్రెండ్స్ ఎంత దూరం వచ్చిందో. కబాబ్ ఫ్రెండ్స్. जरा स्माइल कर. नहीं बोला था ये बोला.